మీరెప్పుడైనా గమనించారా? అసలు త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడిని హిందూ పురాణాలలో వృద్ధుడిలాగా తెల్లటి గడ్డాలు మీసాలతో చూపిస్తారు. కానీ శివుడు మరియు విష్ణువులు నిత్య యవ్వనంతో శక్తివంతులుగా కనిపిస్తారు. ఎందుకని? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం. దీనికి ప్రధాన కారణం కాలచక్రం. విష్ణువు శివుడు వీరిద్దరూ కాలాతీతులు, అంటే కాలంతో వీరిని పోల్చలేవు. వారికి జనన మరణాలు ఉండవు. వీరు అనంతమైన వారు, ఎల్లప్పుడూ ఉంటారు. కానీ బ్రహ్మదేవుడు అలా కాదు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి నిర్ణీతమైన జీవితకాలం ఉంది. బ్రహ్మదేవుడి జీవితకాలం 100 దివ్య సంవత్సరం. ప్రతి సంవత్సరానికి 360 రోజులు ఉంటాయి. బ్రహ్మ యొక్క ఒక సంపూర్ణ రోజు పూర్తి కావాలి అంటే 864 కోట్ల మానవ సంవత్సరాలు పడుతుంది. ఆయన మొత్తం జీవితకాలం పూర్తి కావాలి అంటే 311 ట్రిలియన్ ఇయర్స్ కావాలి. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. సృష్టికర్త బ్రహ్మ ద్వారానే ఈ సృష్టి ఏర్పడింది కాబట్టి ఆయన యొక్క వయస్సు ఈ సృష్టి వయస్సుకి సమానం. అలాగే ఆయనతో పాటే ఈ సృష్టి కూడా అంతమవుతుంది. ఇప్పుడు మనం బ్రహ్మ యొక్క 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51వ సంవత్సరంలోని మొదటి రోజైన శ్వేత వరాహ కల్పంలో నివసిస్తున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.